లాజర్ను చూసి ధనవంతుడు ఏం చేశాడు? నవ్వుకున్నాడు. నా ఆస్తి చూడు, నా వైభోగం చూడు, నా అందం చూడు, నా డబ్బు చూడు, నా వైభోగం చూడు, నా అధికారం చూడని తిన్నాడు, తాగాడు, సుఖించాడు. లాజరు మాత్రం ఏం చేస్తున్నాడు? ఏమీ లేనివాడుగా ఉన్నాడు. ఇప్పుడు లాజర్ను చూసి ధనవంతుడు నవ్వాడట భూమి మీద. కానీ పరలోకములోకి వెళ్ళిన తర్వాత లాజరు అబ్రహాము రొమ్ము నుండి నవ్వుతున్నాడు, ధనవంతుడు అగ్నిలో కాలుతూ ఏడుస్తున్నాడు. సరిపోయిందా? మనం ఆలోచన చేయాలి. ఇక్కడ భూమి మీద నిన్ను చూసి వెక్కిరించిన వాడు, బైబిల్ చెబుతూ ఉంది, దేవుడు ఎప్పుడు కూడా వెక్కిరింపబడడు. దేవుడు ఎప్పుడు కూడా ఏమవడు చెప్పండి? వెక్కిరింపబడడు. కాబట్టి దేవుని నమ్మిన మనం కూడా వెక్కిరింపబడము. లాజరు పరలోకములోనికి వెళ్ళి నవ్వుతూ ఉన్నాడు, ధనవంతుడు అగ్నిగుండములోకి వెళ్ళి ఏడుస్తూ ఉన్నాడు. భూమి మీద నవ్విన వారు రేపొద్దున్న అగ్నిలో ఏడుస్తూ ఉంటారు. అలా ఏడాలని మనం ప్రార్థన చేయకూడదు, కానీ వాళ్ళు కూడా మారాలి, ప్రభువుని తెలుసుకోవాలని మనం ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాం. దేవుని పిల్లారా, ఈ 40 దినాల ఉపవాసము మనకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఆత్మీయంగా క్షీణించినప్పుడు, ఆత్మీయంగా మనం ఏమవుతామంటే క్షీణించిపోతాం. మొదట్లో ఉన్న ఉత్సాహం, దేవుడి కొరకు ఏదైనా చేసేద్దాం అనేటటువంటి ఆర్భాటం, దేవుడి కొరకు నిలబడదాం, దేవుడికి ఏదో రకంగా ఉపయోగపడదాం అనేటటువంటి ఆత్మీయ బలం ఉండగా 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 ఏమైపోద్దట? తగ్గిపోద్ది. ఎప్పుడు దేవుడి పనే చేయాలా? ఎప్పుడు దేవుడికి ఇవ్వాలా? మా పనులు మేము చేసుకోవద్దా? మా కార్యక్రమాలు మాకు లేవా అనేటటువంటి తత్వంలోకి వెళ్ళిపోయి అలాగూ మెల్లిమెల్లిగా లోకంలో కలిసిపోవడానికి అవకాశం ఉందట. అందుకోసం ఈ 40 దినాల మండల కాలము మనల్ని ఏం జ్ఞాపకం చేస్తాయంటే, ప్రభు ఎలాగూ సిలువలో మన కొరకు నలిగారు, ప్రభు ఎలాగూ మన కొరకు సిలువలో బాధపడ్డారు అనేటటువంటివి మనల్ని మరలా పునరుజ్జీవములోనికి, మరలా ఆత్మీయ స్థితిలోనికి మనల్ని ఏం చేస్తాయి చెప్పండి? బలపరుస్తాయి. ఒక ఉపమానం బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏమిటంటే, న్యాయాధిపతుల గ్రంథం మీరు చదవగలిగితే, యెహోషువ చనిపోయాడు. యెహోషువ కంటే ముందు ఎవరు చనిపోయారు? మోషే గారు. అంతే కదా? మోషే గారు శిష్యుడు ఎవరో? యెహోషువ. ఇజ్రాయేలును నడిపించిన వారు ఎవరో? మోషే గారు. యొర్దాను నది దాకా వచ్చి, యొర్దాను నది దగ్గర తాళాలు ఎవరికి ఇచ్చేసారు? తాళాలు అంటే ఏంటి? పెత్తనం, అధికారం ఎవరికి ఇచ్చేసారు? యెహోషువ